శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో తొందరగా కోటీశ్వర్లు అవ్వాలనే కోరిక ఉంటుంది. అయితే కోటీశ్వర్లు అవ్వటానికి ఏం చేయాలని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. మీ రాశిని బట్టి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే జీవితంలో తొందరగా కోటీశ్వర్లు అవుతారని జ్యోతిష శాస్త్రంలో వివరించారు. ఈ ప్రక్రియలో భాగంగా మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే జీవితంలో తొందరగా కోటీశ్వర్లు అవ్వాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలను పాటించాలి. ఎప్పుడైనా సరే మనకి రాశి చక్రము అని ఉంటుంది. ఆ రాశి చక్రంలో మొత్తం 12 రాశులు ఉంటాయి. మేషరాశి మొదటి రాశి. మేషరాశి తర్వాత వచ్చే రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి రెండో రాశి అవుతుంది. ఆ రెండో రాశి అనేది ఎప్పుడూ కూడా మనకు ధనలాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే రెండో రాశి వృషభ రాశి, దాని అధిపతి శుక్రుడు కాబట్టి, శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి శ్రీచక్రార్చన చెయ్యండి. మేషరాశి వాళ్ళు తొందరగా జీవితంలో ధనవంతులు కావాలంటే శ్రీచక్రార్చన చెయ్యాలి. అలా చేస్తే లలిత అమ్మవారి అనుగ్రహం ద్వారా తొందరగా జీవితంలో ధనవంతులై తీరతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. దానితో పాటుగా ప్రతి శుక్రవారము కూడా గోవుకు తెల్లటి తీపి పదార్థాలు ఆహారంగా తినిపించండి. ఇలా చేస్తే అద్భుతంగా ధనయోగం కలుగుతుంది. శ్రీమాత్రే నమః అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా వీలైనన్ని సార్లు స్మరించుకోండి. ఇలా చేస్తే జీవితంలో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు కూడా ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు కుడి చేత్తో ధారగా పోస్తూ ఓం ఘృణిః సూర్య ఆదిత్యోం ఈ చిన్న మంత్రం చెప్తూ సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా అర్ఘ్యం ఇస్తే జీవితంలో తొందరగా ధనవంతులు అవ్వటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టు కూడా ఉంటుంది. ఆ చెట్టుని మేషరాశి వాళ్ళు ఇంట్లో నాటాలి. అలా నాటి రోజు ఆ చెట్టుకి నీళ్లు పోస్తూ ఉంటే కూడా అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. ఆ చెట్టు ఏంటో తెలుసా? ముద్ద మల్లె మొక్క. ముద్ద మల్లె మొక్కను మీ ఇంటి ఆవరణలో నాటి ప్రతిరోజు దానికి నీళ్లు పోస్తూ ఉంటే రకరకాల మార్గాలలో ధన ఆదాయం పెరుగుతుంది, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా మేషరాశి వాళ్ళు ఇంకొక విధి విధానం కూడా పాటించాలి. అదేంటంటే రాగి లోహంతో కానీ లేదా వెండి లోహంతో కానీ ఒక చిన్న తాబేలు బొమ్మను తయారు చేయించుకోండి. అదే లోహంతో అంటే మీరు రాగి లోహంతో తాబేలు బొమ్మ చేసుకుంటే రాగి లోహంతోనే ఒక చిన్న పాత్ర తయారు చేయించుకోండి. వెండి లోహంతో తాబేలు బొమ్మను తయారు చేయించుకుంటే వెండి లోహంతోనే ఒక చిన్న పాత్రను తయారు చేయించుకోండి. ఆ పాత్రలో నీళ్లు పోసి ఆ తాబేలు బొమ్మను ఉంచి మీ ఇంట్లో ఉత్తర దిక్కులో ఆ పాత్రను ఉంచండి. ప్రతిరోజు కూడా ఆ పాత్రలో ఉన్నటువంటి నీళ్లు మారుస్తూ ఉండండి. మేషరాశి వాళ్ళు ఈ విధి విధానం పాటిస్తే అఖండ ఐశ్వర్యవంతులై తొందరగా జీవితంలో కోటీశ్వర్లు అవటానికి ఇది విశేషంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మేషరాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు తూర్పు సింహద్వారం ఉన్న ఇంట్లో ఉండే ప్రయత్నం చేయండి. తూర్పు సింహద్వారం ఉన్న ఇంట్లో మీరు ఉన్నారనుకోండి, లక్ష్మీ కటాక్షం అనేది చాలా సులభంగా కలుగుతుంది. అఖండ ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. దానితో పాటుగా వెంకటేశ్వర ఆరాధన కూడా మీరు తొందరగా ధనవంతులు అవటానికి విశేషంగా పనిచేస్తుంది. వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి శనివారము కూడా తులసి దళాలతో పూజించటం, పసుపచ్చటి చామంతి పూలతో పూజించటం ద్వారా ఓం నమో వెంకటేశాయ అని స్మరిస్తూ వెంకటేశ్వర ఆరాధన చేయటం ద్వారా కూడా జీవితంలో తొందరగా ధనవంతులు అవటానికి ఆస్కారం ఉంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ విధి విధానాలు పాటించండి. తాబేలు బొమ్మను ఇంట్లో ఆ విధంగా ప్రత్యేకంగా ఉంచుకోండి. శ్రీచక్రార్చన చేయండి. ముద్ద మల్లె మొక్క ఇంటి ఆవరణలో పెంచండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. శ్రీమాత్రే నమః మంత్రస్మరణ చేయండి. ఈ విధి విధానాలు పాటిస్తే రకరకాల మార్గాల్లో ధనాదాయం కలిసి వచ్చి మీరు జీవితంలో తొందరగా కోటీశ్వర్లు అయి తీరతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు వృషభ రాశిలో జన్మించారా? అయితే మీరు కొన్ని ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటిస్తే జీవితంలో తొందరగా కోటీశ్వర్లు అవ్వచ్చని జ్యోతిష శాస్త్రంలో వివరించారు. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఉత్తర ముఖం సింహద్వారం ఉన్న ఇంట్లో కానీ దక్షిణ సింహద్వారం ఉన్న ఇంట్లో కానీ ఉండండి. ఉత్తర సింహద్వారం లేదా దక్షిణ సింహద్వారం ఉన్న ఇంట్లో ఉంటే తొందరగా ధన ఆదాయం పెరుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనం బాగా కలిసి వస్తుంది. అలాగే వృషభ రాశి వాళ్ళు తొందరగా ధనవంతులు కావాలంటే
తీగలతో ఉన్నటువంటి పూల మొక్కలు ఇంట్లో నాటి ప్రతిరోజు వాటికి నీళ్లు పోస్తూ ఉండండి. అలా తీగలతో పెరిగేటటువంటి పూల చెట్లు మీ ఇంటి ఆవరణలో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. రకరకాల మార్గాల్లో ధన ఆదాయం కలిసి వచ్చి తొందరగా ధనవంతులవుతారు. అలాగే వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ వీలైనప్పుడు చేయండి. అంటే మీ చుట్టుపక్కల వాళ్ళని, మీ బంధువులని, మీ మిత్రులని పిలిచి వీలైనప్పుడు ఎప్పుడైనా సరే ఒకసారి బుధవారం పూట సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అలా సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ మీ ఇంట్లో చేయించుకుంటే అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది. రకరకాలుగా ధనం కలిసి వచ్చి జీవితంలో తొందరగా ధనవంతులవుతారు. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఒక ప్రత్యేకమైనటువంటి స్తోత్రం ఉంటుంది. అదే హనుమత్ స్తోత్రం, హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం. ఆ హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రాన్ని ప్రతిరోజు కానీ లేదా ప్రతి మంగళవారం కానీ చదువుకోండి. అలా చదువుకుంటే విశేషంగా ధనయోగం కలిసి వస్తుంది. రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా మీకు చక్కటి ఆర్థిక అభివృద్ధిని కలిగింపజేస్తుంది. మీ ఇంట్లో వయస్సులో పెద్దవాళ్ళు ఎవరున్నా సరే ప్రతిరోజు వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసుకొని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయటికి వెళ్ళండి. ఈ రాశి వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయటికి వెళితే అనుకోని విధంగా ధనం కలిసి వస్తుంది. రకరకాల మార్గాల్లో ధనాదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. తొందరగా జీవితంలో ధనవంతులు కావచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళు ప్రతిరోజు జపించుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రం రోజు కూడా మనసులో మీకు వీలైనన్ని సార్లు చదువుకోండి. ఆ మంత్రం అనేది మీకు అనేక రకాలుగా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. ఆ మంత్రం ఏంటో తెలుసా? శ్రీ గురుదత్త జయ గురుదత్త. చాలా సులభమైనటువంటి మంత్రం అండి. శ్రీ గురుదత్త జయ గురుదత్త. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే శ్రీ గురుదత్త జయ గురుదత్త అనుకుంటూ ఉండండి. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ధన ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గిపోతాయి. తొందరగా కోటీశ్వరులు అవ్వచ్చు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవటం, ఈ మంత్రం చదువుకోవటం చేస్తే తొందరగా జీవితంలో కోటీశ్వరులు అవుతారు. అఖండ ధన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.